నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జయశ్రీ గారు. సో డైటీషియన్ అనమాట. మీకు తెలుసు కదా, ఇప్పటివరకు మేడం చాలా వీడియోస్ తోటి మనతో చాలా సమాచారాన్ని చెప్పారని చెప్పొచ్చు. సో ఈరోజు జీలకర్ర వాటర్ తాగితే బరువు తగ్గుతారా అనేది చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న. దాన్నే క్లారిఫై చేసేసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మేడం, ఇప్పుడు జీరో వాటర్ తాగితే బరువు తగ్గుతారా అని చాలా మంది అడుగుతున్నారు. సో అసలు ఈ జీరో వాటర్ ఏంటి, దీన్ని తాగితే నిజంగా బరువు తగ్గుతారా అనేది ఎక్స్ప్లెనేషన్ చేయండి మ్యామ్. సో జీరా వాటర్ వచ్చేసరికి అది మన హెల్త్కి చాలా మంచిది, ఎందుకంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేది ఉంటుంది. సో అది తీసుకోవడం వల్ల ఏంటంటే డైజెషన్ అనేది మంచిగా ఉంటుంది, అలాగే ఫుడ్ అబ్జర్ప్షన్, డైజెషన్ అయిన ఫుడ్ కూడా మంచిగా అబ్జర్ప్షన్ అవుతూ ఉంటుంది. సో ఓన్లీ జీరా వాటర్ తీసుకోవడం వల్ల మనం బరువు అనేది తగ్గం. సో దాంతోపాటు మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండాలి, గుడ్ అమౌంట్ ఆఫ్ లైక్ మంచిగా ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. సో జీరా వాటర్ వచ్చేసరికి ఒక 200 ml వాటర్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ జీరాని యాడ్ చేసి మంచిగా మరగ పెట్టుకుంటూ ఉండాలి. సో అది మరిగి 150 ml వరకు రావాలి. హాఫ్ అవ్వాలి, హాఫ్ అవ్వాలి, లైక్ 1/4 లైక్ 3/4 అనుకోవచ్చు. సో హాఫ్ అయ్యాక అప్పుడు దాన్ని పడగడుపున తీసుకుంటూ ఉండాలి. లైక్ ఫస్ట్ పడుకుని లేచిన తర్వాత ఒక 150 ml జీరా వాటర్, మరగపెట్టిన జీరా వాటర్ తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ అనేది మంచిగా ఉంటుంది. సో వెయిట్ లాస్ అంటే ఎనీవేస్ మనకి ఇక్కడ డైజెషన్ మంచిగా అవుతుందంటే ఫుడ్ అనేది మంచిగా డైజెస్ట్ అవుతుంది, అది ఫ్యాట్గా స్టోర్ అవ్వట్లేదు అనే అర్థం. సో బరువు తగ్గుతారు అంటే కంప్లీట్ జీరా వాటర్ ఒక్కటే తీసుకుని మిగిలిన డైట్స్ అంతా నార్మల్గా తీసుకుని ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుని ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అలా అయితే బరువు తగ్గడం చాలా కష్టం. జీరా వాటర్తో పాటు మంచి ఫుడ్స్, ఆకుకూరలు, పండ్లు, హోల్ గ్రెయిన్ ఫుడ్స్ అలాంటివి తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ మంచిగా నిద్ర మంచిగా ఉంటే బరువు ఖచ్చితంగా తగ్గుతారు. ఓకే, అయితే మేడం ఇప్పుడు జీరో వాటర్ అనేది డైలీ మార్నింగ్ తీసుకోవాలి పరగడుపున అన్నారు. ఒకటి మేడం, అంటే డే స్టార్టింగ్ నుంచి నైట్ పడుకునే వరకు అసలు మన డైట్ ప్లాన్ ఎలా ఉంచుకుంటే బెటర్ అంటారు? సో మనం ఎప్పుడు డే స్టార్టింగ్లో లేచిన వెంటనే ఒక ఐదర్ కొంతమంది జీరా వాటర్ తాగుతారు, కొంతమంది నార్మల్ వాటర్ తాగుతారు, కొంతమంది లెమన్ విత్ హనీ వాటర్ తాగుతారు, వేడి నీళ్ళు గోరువెచ్చటి నీళ్ళు తాగుతూ ఉంటారు. ఎలాంటివి ఇవి అన్నిట్లో ఏది తీసుకున్నా మన బాడీకి మంచిదే. సో లేవంగానే కొంతమంది కాఫీ టీస్ తాగుతూ ఉంటారు. ఎప్పుడు మనం లేవంగానే కాఫీ టీస్ అనేది తీసుకోకూడదు. ఎందుకు మ్యామ్? ఎందుకంటే మనం 8 hours స్లీప్ అనేది ఉంటుంది, మన బాడీ అనేది న్యూట్రలైజ్డ్ గా ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్. ఎప్పుడైతే మనం ఎసిటిక్ కంటెంట్ అనేది వేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా మన డైజెషన్ ప్రాసెస్ అంతా లైక్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో మనం ఫస్ట్ లేవంగానే ఫస్ట్ 1 glass ఆఫ్ వాటర్ తీసుకోండి, తర్వాత ఒకవేళ కాఫీ టీస్ అలవాటు ఉంటే కొంచెం గ్యాప్ లో తీసుకోవచ్చు. ఓకే, 2 glasses ఆఫ్ హాట్ వాటర్ కానీ, జీరా వాటర్ కానీ, లెమన్ హనీ విత్ హనీ వాటర్ కానీ ఏది తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. అది తీసుకున్నాక ఒక 1/2 hour ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. అదర్ వాకింగ్ చేసిన ప్రాబ్లం ఏం లేదు, ఆ బాడీ స్ట్రెచెస్ కానీ, కార్డియాక్ ఎక్సర్సైజెస్ కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలి. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఎప్పుడు ఇట్ షుడ్ బి లైక్ ఫైబర్స్ ఎక్కువగా ఉండాలి, ప్రోటీన్స్ మంచిగా ఉండాలి. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు మనం హెవీ బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తూ ఉండాలి. హెవీ బ్రేక్ఫాస్ట్ అంటే లైక్ ఎక్కువ క్యాలరీ ఫుడ్స్ అని కాదు, ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి. దాంతోపాటు మినిమల్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉండేలాగా చూసుకోవడం మంచిది. సో ఎప్పుడైతే మనం హెవీ బ్రేక్ఫాస్ట్ చేస్తామో సో డే మొత్తంలో ఫుడ్స్ అనేది చాలా తక్కువగా తీసుకుంటాం, మిగిలిన డేలో క్యాలరీస్ అనేది తక్కువగా తీసుకుంటూ ఉంటాం. అది మనం బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే చేయమో అలాంటి టైంలో ఎక్కువ లంచ్ తీసుకోవడం కానీ, మళ్ళీ మధ్యలో బ్రంచ్ తీసుకోవడం కానీ, స్నాక్ ఐటమ్స్ అలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అండ్ మిడ్ మార్నింగ్ టైంలో ఐదర్ ఫ్రూట్స్ కానీ, లేదు అంటే కనుక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ కానీ అలాంటివి తీసుకోవడం మంచిది. ఎప్పుడైతే మనం నట్స్ని సోక్ చేసి తీసుకుంటామో అలాంటి టైంలో ఏమవుతుందంటే బయాలజికల్ వాల్యూస్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు లంచ్కి వచ్చేసరికి మన ప్లేట్ అనేది ఎప్పుడు ఒకేసారి ఫిల్ చేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి వడ్డించుకోవడం అట్లా చేస్తూ ఉంటారు. అలాంటిది మనం అవాయిడ్ చేయాలి. ఓకే, మన ప్లేట్ ఎప్పుడు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్తో ఫిల్ అయి ఉండాలి. సో ఎప్పుడు కర్రీ క్వాంటిటీ అనేది మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము, అప్పుడు మన స్టొమక్ అనేది ఈజీగా ఫిల్ అయిపోతుంది. ఎందుకంటే మనకి వెజిటేబుల్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి
కాబట్టి ఫైబర్ కొంచెం తీసుకున్న మన స్టొమక్ ఎలా ఉంటుందంటే హెవీగా తీసుకున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ప్రోబయాటిక్స్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ప్రోబయాటిక్స్ అంటే కర్డ్, బటర్ మిల్క్ ఇలాంటివి యాడ్ చేసుకోవడం మంచిది. అది మన గట్ హెల్త్ని మంచిగా ఫంక్షన్ అయ్యేలాగా చేస్తుంది. ఈవినింగ్ స్నాక్ కొంతమంది సమోసా, బజ్జీ అలాంటివి తీసుకుంటూ ఉంటారు. మోస్ట్లీ అలాంటివి అవాయిడ్ చేయాలి. ఓకే, అలాంటి ప్లేస్లో కొంచెం బాయిల్డ్ పల్సెస్ కానీ లేదా వెజిటేబుల్ చాట్ కానీ అలాంటివి తీసుకుంటూ, లేదు సమ్టైమ్ చియా సీడ్స్ వాటర్ కానీ, సబ్జా వాటర్ కానీ, లేదు అంటే కనుక కోకోనట్ వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన బాడీని మనం ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనం హైడ్రేటెడ్గా ఉంచుకుంటామో అన్నెసెసరీ క్రేవింగ్స్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ డిన్నర్ వచ్చేసరికి 7 కల్లా క్లోజ్ చేయడం మంచిది. 7 తర్వాత ఎప్పుడైనా డిలే అవుతుందంటే 8 o'clock లాస్ట్. సో డిన్నర్ వచ్చేసరికి మనం ఎప్పుడు లైట్ ఫుడ్స్ మాత్రమే తీసుకుంటూ ఉండాలి. లైక్ ఏమైనా చపాతీ కానీ, జొన్న రొట్టె కానీ, లేదు అంటే కొన్నిసార్లు వెజిటేబుల్ సూప్స్ కానీ, నాన్ వెజ్ సూప్స్ కానీ, లేదు బాయిల్డ్ వెజిటేబుల్స్ కానీ అలాంటివి. సో లిమిటెడ్ క్యాలరీస్తో మనం డిన్నర్ అనేది క్లోజ్ చేయాలి. ఒకవేళ దాని తర్వాత ఏమన్నా తీసుకుంటున్నారంటే 1 glass స్కిమ్డ్ మిల్క్, వెన్నె తీసిన పాలు, లేదు అంటే 1 glass మజ్జిగ, దాంతోనే మన డే అనేది కంప్లీట్ చేయాలి. ఓకే మేడం, మీరు చెప్పిన ఈ డైట్ ఫాలో అయితే నిజంగానే ఒబెసిటీ అనేది ఉండదేమో. ఐ థింక్ సో. మీరు చెప్పారు కదా మేము మార్నింగ్ టిఫిన్ చేయాలి, అందులో ఫైబర్ ఉండాలని. ఎక్కువ శాతం వెయిట్లో అంటే మనం టిఫిన్ చేసే దోశ ఇలాంటివన్నీ తినేస్తూ ఉంటాం కదా, సో ఏం తీసుకుంటే బెటర్ అంటారు? సో మోస్ట్లీ ఏంటంటే మనం ఎప్పుడు వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కంప్లీట్ రిస్ట్రిక్షన్స్ అనేది చెప్పకూడదు. ఎప్పుడైతే మనం కంప్లీట్ రిస్ట్రిక్షన్స్ చెప్తామో స్టార్టింగ్ వచ్చిన రోజే వాళ్ళు ఏం తినడానికి అసలు లేదు, జస్ట్ ఆకులు అలములు తింటున్న ఫీలింగ్ వస్తుంది అంటారు. సో వాళ్ళ లైక్స్ డిస్లైక్స్ తో కంపేర్ చేసి మనం డైట్ ప్లాన్ అనేది చేస్తూ ఉంటాం. సో మామూలుగా దోశ, కొంతమందికి కొన్ని ఫుడ్స్ అంటే చాలా ఇష్టం ఉంటాయి, అలాంటివి మనం ఎప్పుడు రిమూవ్ చేయకూడదు. వాళ్ళ డైట్లో వాళ్ళకి నచ్చిన ఫుడ్ అనేది మనం ఎప్పుడు యాడ్ చేస్తూనే ఉండాలి. లైక్ దోశ, ఇడ్లీ అలాంటివి తీసుకుంటున్నారంటే అందులో కొంచెం ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోమని చెప్పాలి. లైక్ ఇప్పుడు 3 ఇడ్లీ 4 ఇడ్లీ తింటున్నారంటే వాళ్ళు 2 ఇడ్లీసే తీసుకోవాలి. బట్ ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటూ దాంతోపాటు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, ఒకవేళ వెజిటేరియన్స్ అయితే ఉడకపెట్టిన శనగలు, బొబ్బర్లు, రాజ్మా అలాంటివి. ఒకవేళ కొంతమంది ఎగ్ తీసుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఎగ్ వైట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే కనుక బాయిల్డ్ చికెన్, లేదు అంటే కనుక షాలో ఫ్రైడ్ చికెన్ అలాంటివి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే మేడం, సో ఇవాళ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు, అలానే వ్యూయర్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.